టిఫిన్ చేయకుండా వచ్చాను. ఫుల్ మీల్స్, పప్పు, పచ్చడి, అన్ని రకాల నెయ్యి, అన్ని రకాలు తినట్టే ఉందండి. కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, ఓవరాల్ గా ఏ ఫ్రేమ్ చూసినా ఇది బోరు అనేది ఎక్కడ లేదండి. రాజ్ తరుణ్ కి ఇది కొంచెం మైనస్ అవుతుంది అని అన్నారు. కాదండి, ఎందుకు మైనస్ అవుతుందని ఎవరు చెప్పారండి? చెప్పిన వాళ్ళు చెప్పు ఇచ్చి కొట్టాల్సిన అవసరం అయితే సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సినిమా చూస్తే 100% 100% ఎక్కువ ఉన్న మార్కులు ఇచ్చండి దీనికి. ఎందుకంటే అంత పెద్ద హిట్ సినిమా తీశారు డైరెక్ట్ గా రామ్ గారు. మరి ఆ టైంలో ఆకతాయి అనుకున్నారు ఆయన్ని, కానీ ఇప్పుడు ఆయన పురుషోత్తం లాంటి సినిమా తీశారంటే అసలు తెలుగు మీద అంత పట్టున్న డైరెక్టర్ అండి. అసలు మామూలుగా మహాభారతం కానీ ఇవన్నీ పెద్ద పెద్ద 40-50 కోట్లు 400 కోట్ల బడ్జెట్ సినిమా ఇస్తున్నారు. ఈ ఒక్క సినిమా చాలండి మహాభారతం గురించి చెప్పడం కానీ, లేకపోతే అన్నదమ్ముల గురించి చెప్పడం కానీ. ఈ ఒక్క సినిమాతో 100% సూపర్ హిట్. అంటే దీంట్లో అమ్మాయిలని టచ్ చేయడు అంటే కొంచెం కాన్సెప్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా, అందరికి కనెక్ట్ అవుతుందా? 100% కనెక్ట్ అవుతుందండి. అసలు టచ్ అవసరం లేదండి. ఈ సినిమాకి కావాల్సింది ఏంటంటే ఓవరాల్ గా ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే అంత అందంగా ఉంటుందో, అలాగే చికెన్ మటన్ తో బిర్యానీ తింటే ఎంత అందంగా ఉంటుందో అంత హ్యాపీగా ఉందండి ఈ సినిమా చూస్తే. సూపర్ సూపర్ డూపర్. థ్యాంక్ యూ.